ఆర్టికల్ 35 అనేది లేకపోతే మాకు ఇంత పవర్ వచ్చేది కాదు అని అన్నారు. ఇప్పుడు అదే ఆర్టికల్ 35 ఉపయోగించి వాట్ అబౌట్ దళిత్ ముస్లిమ్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. అదేమంటే మీ కులంలో మతం మీ మతంలో కులాలు లేవంటారు. మతంలో లేదా ఏంటంటే సొసైటీలో లేదా? అసలు ఇప్పుడు సింపుల్గా ఈ యొక్క ఆర్గ్యుమెంట్ దళిత క్రైస్తవులకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదంటే హిందూ మతంలోనే కుల వివక్ష ఉంది, ఈ క్రిస్టియన్ మతంలో కుల వివక్ష లేదు అంటున్నారు. హిందూ మతంలో కుల వివక్ష ఉందని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కూడా హిందూ మతంలో కుల వివక్ష అంటే మీ అందరిని అరెస్ట్ చేయాలి కదా. అకార్డింగ్ టు ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దే షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ద క్యాస్ట్ అండ్ రిలీజియన్, రైట్? ఆర్టికల్ 15 భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 15 ప్రకారం దే షుడ్ నాట్ బి ఎనీ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు మీరేమన్నారు, మా హిందూ మతంలో కుల వివక్ష ఉంది కాబట్టి మా వాళ్ళకి రిజర్వేషన్, మీ మతంలో కుల వివక్ష లేదు అంటే అది ఎప్పుడో గతంలో ఉందని చెప్పి పెట్టే రిజర్వేషన్స్ ఇప్పుడు ఉందని కాదు. ఇప్పుడు హిందూ మతంలో కుల వివక్ష ఉందని మీరు చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది కుల వివక్షనే. ఓకే,